హాయ్ యోస్ అంతా ఎలా ఉన్నారు? వీలైతే లైఫ్లో ఒక్కసారైనా ట్రావెల్ చేయండి. టూరిస్ట్లా కాదు, ట్రావెలర్గా. అది సోలో ట్రావెల్ అయితే చేయండి. గ్రూప్ ట్రావెల్ అయితే అది వేరేగా ఉంటుంది. గ్రూప్ ట్రావెల్ అంటే అందరికీ ఒకటే టైంగా అయితే సెట్ కాదు. అదే సోలోగా చేసి చూస్తేనా జీవితము ఎంతో మెమొరబుల్గానే గుర్తుండిపోతాయి. టూరిస్ట్ వేరు, ట్రావెలర్ వేరు. టూరిస్ట్ అనేవాళ్ళు కంఫర్ట్ జోన్లో తిరిగే వాళ్ళు. ట్రావెలర్ అనే వారైతే ఎన్నో జ్ఞాపకాలని, టైంని ఎంతో స్పెండ్ చేస్తూ నేచర్ మధ్యన ట్రావెల్ చేసేవాళ్ళు ట్రావెలర్. అది సోలో ట్రావెలర్ అయితేనా అబ్బా అంత ఎంజాయ్ఫుల్గా అంటూ ఏం ఉండదు. ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ ఆ ఇబ్బందుల్లోంచి ముందుకు ఎలా వెళ్ళగలం అనేంత ధైర్యంగానే వస్తుంది. ఇంకా అద్భుతమైన లొకేషన్లు చూస్తూ ఎంజాయ్ చేస్తూ అక్కడే ఉండిపోయినా కానీ సాయంత్రానికి ఎక్కడికో ఒకడికి చేరుకోవచ్చులే అనే ధైర్యం అయితే ఉంటుంది. జీవితంలో ఎన్నెన్నో జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఒక్కసారి సోలో ట్రావెలింగ్ అనేది చేసి చూడండి మీరు, అవి ఎప్పటికీ మెమొరబుల్ జ్ఞాపకాలుగానే ఉండిపోతాయి. మేమైతే లాస్ట్ 3 years నుంచి కంటిన్యూగా అని కాదు, ఇయర్లో కొన్ని రోజులు ఇలా ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ప్రెజెంట్ ఇప్పుడైతే ప్రాజెక్ట్ ఎల్ఆర్ అంటూ ఓబులవారిపల్లి నుంచి స్టార్ట్ చేసి మేము మనాలి, లదాఖ్, శ్రీనగర్ ఇవన్నీ చూసుకుంటూ మా జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. సొల్యూషన్ టు పొల్యూషన్ అండ్ సేవ్ వాటర్, సేవ్ ఎర్త్ అనే అవేర్నెస్తో మా తరఫున అడిగిన వారికి అవేర్నెస్ చేస్తూ మేమైతే ట్రావెల్ చేస్తున్నాం. టూరిస్ట్లా కాదు, ట్రావెలర్లా సోలో ట్రావెలింగ్. వీలైతే మీరు కూడా చేసేయండి. మీ టైం కాస్త కేటాయించుకోండి. ఇప్పుడు కానీ మీరు సెట్ చేసుకుంటే రాబోయే ఇంకొక 6 నెలల్లో అయినా టైం అనేది సెట్ చేసుకోవచ్చు. అలా సోలో ట్రావెలింగ్ ఒక్కసారి చేసి చూడండి, మెమొరబుల్గా ఉండిపోతుంది. మీ రాబోయే జీవితంలో జ్ఞాపకాలుగా అయితే